ఈరోజు తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ల జేఏసీ సంఘాలన్నీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని చెప్తూ ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హైదరాబాద్లో ఎక్కడికి రాకుండా అన్ని ఆటో డ్రైవర్లను అన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఏదేమైనా ప్రజాస్వామ్యయుతంగానే మేము ఈరోజు మా గొంతమ్మ కోరికలు కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ గారు 10,000 ఆటో వృత్తి కోసం అక్కడ ఇస్తుంటే ఇది ధనిక రాష్ట్రం మేము 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోటార్ రంగ కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు ఏదైనా సంక్షేమ ఫలాలు లేవు అని చెప్పి మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచుతామని చెప్పడం జరిగింది. 5 లక్షల ప్రమాద బీమాను 10 లక్షలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక ప్రభుత్వమే ఓలా ఊబర్ రాపిడోకు వ్యతిరేకంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు ఒక యాప్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు అదేవిధంగా ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే పెట్టారో దాని ఆటో సంఘాలు మోటార్ రంగ సంఘాలు కూడా స్వాగతించడం జరిగింది. అయినా కూడా ఏదైతే ఫ్రీ బస్సు వల్ల జీవనోపాధి దెబ్బతిన్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి పలు దఫాలుగా అసెంబ్లీలో బయట కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అధికారులు కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు. మా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా 160 మంది దాకా జీవనోపాధి దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వమని కూడా మేము అడిగాము. మా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానానికి ఎలాంటి ఇబ్బంది లేని సమస్యలే. ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్తూ మేము ఈరోజు శాంతియుతంగా ఆటో సంఘాలు అన్నీ కలిసి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం.